హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు వీకెండ్ బ్లాగ్ చూద్దారు కానీ ఫస్ట్ మేము వచ్చింది షాపింగ్కి కాస్కోకి వచ్చామన్నమాట. వీకెండ్ అయితే కాస్కోకి వస్తాం కదా. సో ఫస్ట్ నేను పిక్ చేసింది డెకరేటివ్ పిల్లోస్. డెకరేటివ్ పిల్లోస్ చాలా చాలా బాగున్నాయి. అంటే మన సోఫా మీద డెకరేటివ్ కింద పిల్లోస్ వేసుకుంటాం కదా, అలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే బెడ్ మీద వేసుకోవచ్చు, లేకపోతే చైర్ మీద కూడా కంఫీగా కూర్చోడానికి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. గ్రే, వైట్, ఆరెంజ్, ఆ 3 కలర్స్ నాకు నచ్చాయి. బట్ నేను పిక్ చేసింది వైట్ కలర్. చాలా చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా బాగుంది. సెట్ ఆఫ్ 2 వస్తున్నాయి అనమాట. ఎక్సలెంట్ ప్రైస్ అనిపించింది నాకైతే. క్వాలిటీ కూడా బాగున్నది. నేను ఆల్రెడీ సోఫా మీద వేసాను. సో తర్వాత ఇది పిక్ చేశాను, గ్రే కలర్ది అనమాట. యాక్చువల్లీ ఇది అవుట్డోర్ పిల్లో అన్నాడు, బట్ ఇదేమో $39.97. బట్ చాలా ఏమంటారు, కంఫీగా ఉన్నది, చాలా బాగుంది. మా శామీకి చాలా నచ్చింది. అంటే వాళ్ళు ఆడుకునేటప్పుడు జంపింగ్ అదే చేసేటప్పుడు అలాంటి పిల్లోస్ ఎక్కువ నచ్చుతాయి కదా వాళ్ళకి. సో తను ఖచ్చితంగా యూజ్ చేస్తుందని చెప్పి తన కోసం తీసుకున్నాను. సో తర్వాత ఈరోజైతే ద వెరీ నైస్ డీల్ అయితే ఇది అనమాట. ఈ చిన్ని చిన్ని బ్లాంకెట్స్, ఇదేంటంటే మనం షాల్వలాగా కప్పుకొని సోఫా మీద కూర్చోవచ్చు మూవీ చూసుకునేటప్పుడు. అంటే వింటర్ వచ్చేస్తుంది కదా, చాలా చాలా బాగున్నది. ఒకటి $12.97 అనమాట. అంటే వేఫల్ టెక్స్చర్ అంటారు కదా, అలా వచ్చింది. నేను సూపర్ సాఫ్ట్గా ఉంది. నేను ఆల్రెడీ వాషింగ్ వేసాను. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది కప్పుకునేటప్పుడు కూడాను. సో మీరు కాస్కోకి వెళ్తే ఖచ్చితంగా పిక్ చేయండి. అంటే నార్మల్గా అలాంటివి చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అది చెప్తున్నాను. చాలా బాగుంది అనిపించింది. సో తర్వాత నేను కాస్కోకి వచ్చిన ఖచ్చితంగా వైన్ టొమాటోస్ తీసుకుంటాను కదా, నా ఫేవరెట్, అది తీసుకున్నాను. తర్వాత ఫ్రూట్ సెక్షన్లోని ఆ రోజు పీచెస్ తీసుకున్నాను, నేను తీయడం మర్చిపోయాను. ఇంకా చెర్రీస్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఊరికి వెళ్ళక ముందు ఈ వీడియో తీసాను అనమాట, అది ఇప్పుడు పెడుతున్నాను. సో చెర్రీస్ అయితే తీసుకున్నాను. చెర్రీస్ అంటే మీకు ఇష్టమా లేదో నాకు కామెంట్ చేయండి. కొంచెం పిక్ అది తీసుకొని తినడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కానీ బట్ టేస్ట్ బాగుంటుంది. కోర్స్ లీచీస్ ఉంటే తీసుకోకుండా ఉండము కదా. లీచీస్ ఆర్ సో మచ్, మాకు చాలా చాలా నచ్చుతుంది, మా అందరికీ చాలా ఫేవరెట్. సో అందుకని చెప్పేసి లీచెస్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇంకా గ్రేప్స్, ఇంకా క్యారెట్స్ కూడా తీసుకున్నాను. క్యారెట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే జ్యూసింగ్కి కానీ క్యారెట్ ఫ్రై దేనికైనా మంచిగా యూజ్ అవుతుంది మా క్యారెట్స్. అందుకే బిగ్ ప్యాకెట్ తీసుకుంటాను కాస్కోలోని. ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ శామన్. శామన్ అయితే ఖచ్చితంగా కాస్కోలని తీసుకుంటాను, లేకపోతే హోల్ ఫుడ్స్ ఉంటుంది కదా, అక్కడైనా తీసుకుంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కాస్కోలనే తీసుకుంటాను. చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ నాకు. సో తర్వాత ఏమో ఎక్స్ట్రా లార్జ్ అదే ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఇది మాకు 2 వీక్స్ వస్తాయి. సో అందుకని ఖచ్చితంగా ఇక్కడే తీసుకుంటాను. ఈసారి లార్జ్ ఎగ్స్ తీసుకున్నాం అనమాట. సో తర్వాత మిల్క్ తీసుకున్నాను. మిల్క్ ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటాను. సో తర్వాత జిప్లాగ్ సెక్షన్కి ఏమో వచ్చేసాను. జిప్లాగ్స్ ఈసారి చాలా తీసుకున్నాను, ఎందుకంటే ఒకేసారి అన్నీ అయిపోయి. సో ఎప్పుడు నేను ఏ సైజెస్ తీసుకుంటానంటే మీడియము, లార్జ్, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా లార్జ్, అండ్ ఫ్రీజర్ సేఫ్ కూడా తీసుకుంటాను. అండ్ ఇప్పుడు శాండ్విచ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే పిల్లలకి మనము ఫ్రూట్స్ కానీ ఏమైనా స్నాక్స్ పెట్టడానికి, చిప్స్ అవి పెట్టడానికి కావాలి కాబట్టి అది తీసుకున్నాను. అదే కాదు, ట్రావెలింగ్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది, అండ్ ఆర్గనైజింగ్కి కూడా పనికొస్తుంది. సో అదే అనమాట ఈసారి కాస్కో షాపింగ్. తర్వాత మేము హోల్ ఫుడ్స్కి వచ్చాము. ఇది ఇక్కడంతా కూడా ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి కదా, నాకు చాలా నచ్చుతుంది ఈ షాప్ కూడాను. సో ఇక్కడేమో ఈసారి మా శామీ కప్ కేక్ అడిగింది అనమాట. ఇక్కడ నేను ఎప్పుడు కేక్ ట్రై చేయలేదు. సో సర్లే అని చెప్పేసి ఒకటి ఒరియో కేక్, ఒకటి వెనిలా కేక్ ట్రై చేసాము అనమాట. ఆ రోజు బాగున్నది, టేస్ట్ చేసాము. ఇట్స్ రియలీ గుడ్. తర్వాత ఏమో కోకోనట్ వాటర్లోనే నా మోస్ట్ ఫేవరెట్ హార్మ్లెస్ హార్వెస్ట్ అని చెప్పేసి కంపెనీ, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా లోపల కొంచెం లైట్ పింక్ కలర్లో ఉంటుంది వాటర్, చాలా బాగుంటుంది. ఫ్రెష్ కోకోనట్ వాటర్ టేస్టే వస్తుంది. అక్కడ చాలా చాలా వెరైటీలు వచ్చేసాయి. అంటే మనకి ఫిజ్ కావాలంటే అందులో కూడా వచ్చింది కోకోనట్ వాటరు, అండ్ విత్ పల్ప్ అండ్ వితౌట్ పల్ప్. ఇప్పుడు నేను 3 వెరైటీలు తీసుకుంటాను. యాక్చువల్గా నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఇందులోనే నార్మల్ కోకోనట్ వాటర్, అంటే పల్ప్ లేకుండా, ఫిజ్ లేకుండాను. ఒక్కొక్కసారి ఫిజ్ కూడా తీసుకుంటాను, ఎప్పుడైనా ఎక్కువ వేడిగా ఉండేటప్పుడు మనం తాగొచ్చు కదా. అంటే కూల్ డ్రింకులు తాగకుండా ఇలాంటివి తాగడానికి బాగుంటుంది కదా, ఎక్కువ షుగర్ ఉండదు, న్యాచురల్గా ఉంటుంది. ప్లస్ నో యాడెడ్ షుగర్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ వెరీ హెల్దీ. సో అందుకని నేను తీసుకున్నాను. సో తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి అని చెప్తాను కదా, అంటే కాస్కోలో బాగుంటాయి, బట్ ఇక్కడైతే న్యాచురల్ అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైనా
ఇంట్రెస్టింగ్గా ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటా. అండ్ కాస్కోలో తీసుకోలేనివి ఇక్కడ తీసుకుంటా అనమాట. సో తర్వాత ఇక్కడ అలోవెరా తీసుకున్నా. అలోవెరా ఫేస్కి అప్లై చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఆ రోజు నేను బనానాస్ తీసుకోలేదు. సో అందుకని చెప్పి బనానాస్ అయితే ఇక్కడ తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడేమో గ్రీన్గా మ్యాంగోస్ ఉన్నాయి కదా పెద్ద సైజులోని. వాసన చాలా మంచి స్మెల్ వచ్చాయి అనమాట ఆ రోజు ఆ మ్యాంగోస్. సరే అని చెప్పి 2 మ్యాంగోస్ పిక్ చేశాను. గ్రీన్గా ఉన్నాయి కానీ ఫ్యూ డేస్లో పండిపోతాయి కదా హ్యాపీగాను. అందుకని చెప్పి తీసుకున్నాను. కువాలి అని ఉన్నది. సో ఆ బ్రాండ్ మనం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం కాబట్టి నాకు తెలుసు అవి బాగుంటాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ అవకాడోస్ ఇలాగ లూజ్గా ఉన్నాయి. అలా ప్యాకెట్లు ఏది తీసుకుందామా అని చూసి సర్లే ఇదే తీసుకుందాము. ఎలాగ ఎక్కువ మేము అవకాడోస్ అవి తింటాము సూపర్ హెల్తీ కాబట్టి. సో తర్వాత ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగోస్ అనమాట. చిన్న చిన్న మ్యాంగోస్ ఉంటాయి కదా అవి. ఆ మ్యాంగోస్ కూడా తీసుకున్నాను. అవి కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే ఆ గ్రీన్ మ్యాంగోస్ కంటే ఇది ఎర్లీగా పండుతుంది అనిపించింది అనమాట. సో మ్యాంగో సీజన్ ఉంటే ఖచ్చితంగా మ్యాంగోస్ అవి తీసుకుంటూ ఉంటాను నేను. సో తర్వాత ఏమో చిన్న చిన్నగా ట్యాంజరీన్స్ ఉంటాయి కదా అది తీసుకున్నాను ఈసారి. అక్కడ తీసుకోలేదు అందుకని ఇక్కడ పిక్ చేశాను అనమాట. సో తర్వాత నెక్స్ట్ డే ఏమో మేము మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చాము. ఇది అంకుల్ హూలియోస్ అని చెప్పేసి చాలా ఫేమస్ రెస్టారెంట్. దీనికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి యాక్చువల్గా. మేము ఎందుకు ఎప్పుడు వెళ్ళలేదు, మిస్ అయిపోయాము. ఎప్పుడైనా ఏదైనా మెక్సికన్ రెస్టారెంట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాము. మెక్సికన్ ఫుడ్ కూడా మాకు నచ్చుతుంది. మీకు నచ్చుతుందో లేదో కామెంట్ చేయండి. సో ఫస్ట్ రాగానే వాళ్ళు కోర్స్ మనకి టార్టిలా చిప్స్ ఉంటాయి కదా, నాచోస్ అంటారు కదా, అవి ఇచ్చారు. దాంతోపాటు ఏమో వాళ్ళు నార్మల్గా అయితే సాల్సా ఇస్తారు. వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్సా లాంటిది ఇచ్చారు. చాలా బాగున్నది. సో నేను మెనూ అంతా కూడా ఒకసారి వీడియో తీసాను. అంటే మీకు ప్రైసెస్ అవి ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి తీసాను. బౌల్స్, సాలడ్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత మేము గోకమోలి ఆర్డర్ ఇచ్చాము. గోకమోలి ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తాం మెక్సికన్ రెస్టారెంట్లోని మోస్ట్ ఆఫ్ ద టైమ్. చాలా చాలా బాగున్నది. సో మాకు ఆల్రెడీ ఒకసారి చిప్స్ తెచ్చారు. మళ్ళీ దీంతోపాటు ఇంకొక వేడివేడిగా చిప్స్ అవి తెచ్చారనమాట. ఆ రోజు చిప్స్ ఓవర్లోడ్ అయిపోయింది. బట్ చాలా బాగున్నది. గోకమోలితోటి టోస్ట్ చాలా చాలా బాగుంటుంది కదా, మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్. సో తర్వాత ఇప్పుడు చికెన్ ఫాహిటాస్ ఉంటాయి కదా, అలానే ష్రింప్ ఫాహిటాస్ అనమాట. యాక్చువల్గా వేరే ఆ డిష్ వేరే పేరు మర్చిపోయాను నేను. అది ఆర్డర్ ఇచ్చాం. పెద్ద పెద్ద రొయ్యల్లాగా వచ్చాయి అవి. దాంతోపాటు వాళ్ళు సోర్ క్రీమ్, చీజ్ అండ్ గోకమోలి ఇస్తారు. అంటే నార్మల్గా మనం ఫాహిటాస్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్ ఇస్తారు. దాంతోపాటు వాళ్ళు మెక్సికన్ ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది కదా అది, అండ్ బ్లాక్ బీన్ పేస్ట్ ఉంటుంది కదా, అదే బ్లాక్ బీన్స్ చేస్తారు కదా, అది కూడా ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ టార్టిలాస్ ఇస్తారు చిన్న చిన్న బాక్స్లోని. ఆ 2 బాక్స్లోని టార్టిలాస్ ఉంటాయి వేడివేడిగాను. సో మనం టార్టిలా మధ్యలోని మీట్, సోర్ క్రీమ్, చీజ్, గోకమోలి అన్నీ పెట్టుకొని తినాలన్నమాట. అది కాంబినేషన్. ఆ విధంగా తినాలి. నేనైతే అలాగే తింటాను. మీరు ఎలా తింటారో నాకు చెప్పండి. సో మా శామీ అయితే చలుపా అంటారు కదా, ఇప్పుడు మనకి టాకోబెల్ అమ్ముతారు కదా చలుపా. అండ్ ఐ థింక్ దట్స్ నాట్ ఏ బొరిటో, సమ్ దాని మెక్సికన్ పేరేదో ఉన్నది. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ బొరిటో అండ్ విత్ లాట్స్ ఆఫ్ చీజ్. అండ్ వాళ్ళు మళ్ళీ కూడా రైస్ అండ్ కొంచెం సాలడ్, బీన్స్ కూడా ఇచ్చారు తనకి కూడాను. చీజ్ అది బాగా వేశారు పిల్లలకి కదా. సో నేనైతే టార్టిల్లాలోని రైస్, బీన్స్, చికెన్, గోకమోలి, సోర్ క్రీమ్ అవన్నీ పెట్టుకొని తింటున్నాను అనమాట. ఫుడ్ అయితే చాలా చాలా బాగున్నది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఒకటి ఏంటి నేను అబ్జర్వ్ చేశానంటే ఇక్కడ యూఎస్లో మటుగా ఎన్ని మెక్సికన్ రెస్టారెంట్స్ మేము ట్రై చేసినా కూడాను ఎవ్రీ రెస్టారెంట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక విధంగా చికెన్ ఫైటర్స్ ఇస్తే మనకి వేరే రెస్టారెంట్లో చికెన్ ఫైటర్స్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మెక్సికన్ రెస్టారెంటే బట్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది నాకు. సో తర్వాత ష్రింప్ ఫాహిటాస్ ఆర్డర్. యాక్చువల్లీ ష్రింప్ ఫాహిటాస్ కాదు, దాని పేరేంటి నేను మర్చిపోయాను. బట్ నాకు ష్రింప్ ఫాహిటాస్ లాగే అనిపించింది. సేమ్ అలానే ఉంది కదా చికెన్ ఫాహిటాస్ లాగే, బట్ ఇట్స్ అ బిగ్ ష్రింప్. సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను ఎలాగుంది ఏంటని. చాలా బాగుంది, టెండర్గా చాలా చాలా బాగున్నది. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ అయితే ఓవరాల్గా చాలా నచ్చింది. సో తర్వాత నెక్స్ట్ డే మేమేమో డైసన్కి వచ్చాము. డైసన్ ఎయిర్ ర్యాప్ ఉంటుంది కదా, ఫైనల్గా తీసుకున్నాను. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. సో నేను మా శామీ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు కదా. సో ఈసారి కొత్త మోడల్ తీసుకున్నాను అనమాట. ఓల్డ్ మోడల్ కాదు, కొత్త మోడల్. చాలా ఇచ్చాడు. దాంతో బ్రషెస్, కోమ్స్, క్లిప్స్ రకరకాలు ఇచ్చారు. అంటే కర్లీ చేసుకోవచ్చు, మనం హెయిర్ స్ట్రైట్ చేసుకోవచ్చు, బ్లో డ్రై చేసుకోవచ్చు, చాలా ఇచ్చాడు. సో ఇందులో నేను ఓపెన్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు తెలియదు మీకు నచ్చిద్దో లేదో అని. బట్ నేనైతే షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ షార్ట్ అయితే చేసి మీకు నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి మీకు కావాలంటే. ఓకే.
సో తర్వాత మాచా కొనుక్కుందామని, ఈ మధ్యన మాచా క్లౌడ్ అని వస్తుంది కదా, మీదని ఇలా క్లౌడ్ లాగా ఉంది, మాచా వస్తుంది కదా, అదైతే నేను ట్రై చేశాను, చాలా చాలా నచ్చింది. మీకు ఇష్టమే